అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చి ధనత్రయోదశి రోజు. ధనత్రయోదశి రోజు అమ్మవారు వచ్చేసి గోమాత వచ్చింది. గోమాతకు వచ్చేసి ఇంకా ధనత్రయోదశి రోజు నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ పెట్టేస్తాము అనుకుంటే, పసుపు కుంకుమ అయితే చేతిలో ఉంటేనే అట్లే పెట్టేస్తా అంట. నేను ముగ్గేసేటప్పుడే సాధ్యం ఉన్నంత వరకు వస్తుంది ఆ తల్లి. పెడదాం అనుకుంటే అసలు రుద్దు అని మెడ ఎత్తుతుంది. ఇంక సరేలేని కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి నమస్కారం చేసుకున్నాను. ఈ అమ్మవారి వేషధారణలో ఇతను వచ్చినాడు. ఒక మగాతనే అమ్మవారి వేషధారణ. ఎంత అదృష్టం ఉంటే కానీ ఇట్లా అమ్మవారి వేషం వేసుకొని ఈ విధంగా నృత్యం చేయరు. నాట్యము అంటారు, నృత్యము అంటారు. అసలు అమ్మవారి అతని పైన ఎంత దయ ఉంటేనే అలంకరణ చేసుకొని ఆ విధంగా చేసేది. కానీ మన ఇండ్ల దగ్గరికి దీపావళి పండుగ వేళలో మన ఇంటి దగ్గరికి రావడం కానీ మన అదృష్టం అనేసి ఏదో మనకు తోచింది ఇచ్చేసి నమస్కారం చేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి మనం ధనత్రయోదశి రోజు ఉదయాన్నే పూజ గదంతా శుభ్రం చేసేసి, శనివారం ఒకటి కదా మనం లక్ష్మీనారాయణకు కలశం పెట్టుకొని పూజ చేసుకుంటాము. ఒక్కొక్క పుష్పం పెట్టేసి దీపారాధన చేసుకున్న. సాయంత్రం వేళలో ధనత్రయోదశి రోజు ఈ విధంగా మట్టి దీపారాధనలో అమ్మవారిని పూజ చేసుకున్నాను. అమ్మవారికి దీపాలు వెలిగించుకొని దీపాల కాంతిలో అమ్మవారు ఎంత బాగున్నారో ఒక ప్లేటులో వచ్చేసి అమ్మవారిని పెట్టుకొని, మళ్ళీ వచ్చేసి తామర గింజలు, చిట్టి గాజులు, చిల్లర నాణ్యాలు, మళ్ళీ గురిగింజలు, మరి వచ్చేసి శంకు చక్రాలు, అవన్నీ అసలు అమ్మవారికి ప్రీతికరం కదా. అవన్నీ ఉంటే పెట్టుకున్నాను, లేకుంటే పుష్పాలతోనే చేసుకుంటాను. పూలతో చేసుకున్నంత ఫలితం ఏ దాంతోనూ రాదనేది నా అభిప్రాయము. అమ్మవారి దీపాల కాంతిలో ఎంత బాగున్నాడో. లక్ష్మీనారాయణకు తులసి దళాలు పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నాను. లక్ష్మీ అష్టకము, లక్ష్మీ అష్టోత్తరాలు, మన దీపవర్ణము చదువుకుంటానే పనిచేసిన. ఎందుకంటే కొంచెం ఆరోగ్యం సహకరించలేదు, కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. మా చిన్నబ్బాయి ఇంట్లో ఉండడం వల్ల ఇంత మటుకు పూజ చేసుకున్నాను. ధనత్రయోదశి రోజు ఈరోజు సరిగ్గా చేసుకోలేను అనుకున్నా, ఏదో ఆ తల్లి దయతో ఇంత మటుకు చేసుకున్నా. ధనత్రయోదశి రోజు ధనయంత్రి అనే దేవుడు కానీ మనకు పాలసముద్రంలో ఉద్భవించినాడు. ఈరోజు ధనత్రయోదశి రోజు విష్ణు స్వరూపమే అతను. కానీ అంటే ఆయుర్వేదిక ప్రకారంగా వైద్యులు కొలుస్తారు ఆ భగవంతుణ్ణి. విష్ణు స్వరూపమే ధనయంత్రి అంటారు. మళ్ళీ వచ్చేసి కుబేరునికి, లక్ష్మీదేవికి కానీ ధనాన్ని ప్రసాదించిండేది పరమశివుడు అంట. వాళ్ళ దగ్గరే ధనం ఉంటుంది, వాళ్ళకే ధనాన్ని ప్రసాదించిండేది పరమశివుడు అంట. చూడండి, నాకు తెలిసిండేది మీకు చెప్తాను. మీకు ముందుగా చెప్దామనుకుంటా కానీ ముందుగా చెప్పేకి నాకు అంత ఆరోగ్యం అయితే సహకరించలేదు. ఏదో ఇప్పుడు చెప్పినా ముందుకైనా ఈ విషయాలు మనకు గుర్తుంటాయి అనేసి నాకు తెలిసిన విషయాలు అయితే అన్నీ చెప్తాను. ఇంకా తూర్పు వైపు గుమ్మానికి ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. అన్నపూర్ణేశ్వరి దగ్గర, మళ్ళీ వచ్చేసి గంగాదేవి దగ్గర అంటే మోటార్ దగ్గర చేసుకుంటాను. ఆ విధంగా చేసుకున్నాను అన్నీ. ఇది వచ్చేసి మెయిన్ గుమ్మం దగ్గర సాయంత్రం వేళలో కానీ ఈ కార్తీక మాసం అంతా ముగ్గులు వేసుకొని దీపారాధన గడపల్లో చేసుకోండి. ఇప్పుడంటే 3 రోజులు ఈ విధంగా చేసుకుంటాం. యమదీపం వచ్చేసేసి ఫస్ట్ మనం అంతా శుభ్రం చేసుకుంటాం కదా. ఒక ఆకు పెట్టినాను, మందారపు ఆకు పెట్టేసి కొంచెం ఉప్పు పెట్టేసి దానిపైన 3 ఒత్తులు వేసేసి నూనె పోసేసి దీపారాధన వెలిగించేసి నైవేద్యం అట్టిపండు పెట్టేసి యమధర్మరాజుకు నమస్కారం చేసుకున్న. మాకు ఆపదల నుంచి గండాల నుంచి కాపాడు తండ్రి అని యమధర్మరాజుకు నమస్కారం చేసుకున్నాం. మనం దక్షిణం వైపుకు దీపారాధన చేసినా కానీ మన పెద్దలకు వెళ్తా అంటే దారి వెలుగుగానే వస్తుందంట. చూడండి, ఆ విధంగానూ అంటారు. యమధర్మరాజుకు సంవత్సరంలో ఒక్కరోజు ఈ ధనత్రయోదశి రోజు ఒక్కరోజు నమస్కారం చేసుకుంటామని కానీ పెద్దల ద్వారా మనందరికీ తెలిసిండే విషయమే. ఇంకా దీపాల కాంతిలో అసలు ముగ్గు మీద ఈ విధంగా దీపాలు పెట్టింటే ఎంత అందంగా ఉందో. మాకైతేనే అప్పటికి నేను ఈ దీపాలు చూపించేప్పటికి కరెంటు పోయింది. కరెంటు లేకున్నా కానీ దీపాల కాంతిలో ఎంత ఇంట్లో వెలుగుందంటే అంత వెలుగుంది. అప్పుడు పూర్వీకులు దీపాల వెలుగులోనే వంట చేస్తాండ్రంట, ఆవులను చూస్తాండ్రంట, పిల్లలను చూస్తాండ్రి, ప్రతి ఒక్క పని చేస్తాండ్రంట కదా. దీపాల కాంతిలో ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది. మాకు మెయిన్ గుమ్మము దక్షిణం వైపు ఉంది. దక్షిణం వైపు ఉన్నప్పుడు దక్షిణానికి తిప్పి దీపారాధన అనేది పెట్టకూడదు. నా దగ్గర దీపాలు అనేది మధ్యలో వెలిగేదట్లా
దీపాలు ఉన్నాయి కదా ఇత్తలివి, ఆ విధంగా డైలీ పెట్టుకుంటాను. శుక్రవారాలు శనివారాలు పండగ వేళల్లో ఈ దీపాల పండగకు 3 రోజులు ఈ విధంగా పెట్టుకుంటాను నేనైతే దీపాలు. తులసికోట దగ్గర కానీ ఎంత బాగుందో, కరెంటు లేనప్పుడు కానీ కరెంటు పోయినప్పుడు ఉండి చూపిద్దాము పూజా గది అనేసి చూపిస్తానని మళ్ళీ చూడండి. దీపాల కాంతిలో అమ్మవారు అయ్యవారు ఎంత అందంగా అసలు అయితేనా ఇంకా కాసేపు కూర్చోవాలని అనిపిస్తుంది, కానీ ఆరోగ్యం అయితే అస్సలు సహకరించాల. జలుబు అయితే ఉంది, కాళ్ళు చేతులు ఎక్కువ లాగుతున్నాయి. ఈ 3 రోజులు ఎట్లా ఓపిక తెచ్చుకొని భగవంతుని దయతో పూజ చేసుకుంటే ఎంత అట్లా ఓపిక తెచ్చుకొని చేసుకుంటాను. ఈ విధంగా కృష్ణయ్యను అమ్మవారిని కానీ ఈ విధంగా అలంకరించుకున్నాను. ఎందుకంటే సత్యభామ శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించిండేది కానీ దీపావళికే కదా, మనకు అది కానీ చెప్తారు కదా, అందుకు ఈ విధంగా చేసుకున్నాను. ఇంక అప్పటికప్పుడు వచ్చేసేసి నాకు ఏదో ఒకటి ఈ పండగ వేళలో ఈ విధంగా చేసుకోవడం అంటే ఇష్టము. ఇది వచ్చేసి నేను షార్ట్ చూసినాను, ఈ విధంగా చేసినారు. పెద్దది చామంతి ఒకటి పెట్టి చిన్న చామంతి పెట్టినాను. తర్వాత ఏళ్ళులాగా పాదాలు ఈ విధంగా వేసుకొని దీపారాధన పెట్టుకున్నాను. ఏదో ఒకటి చేసుకున్నాలే అనేసి తృప్తిగా ఉన్నాను. అట్లా ఆ విధంగా ఏదో ఒకటి అమ్మవారిని ఈ విధంగా కానీ పూజించవచ్చు కదా. పాదాలు చూడండి పూలతో ఎంత బాగుందో కదా, ఎంత కలగా కనిపిస్తుందో. మళ్ళీ ఈ ఊర్లో అయితేనా మా చిన్నబ్బాయి అలంకరించినాడు. ఫస్ట్ చామంతులు పెట్టి బంతిపూలు పెట్టి మధ్యలో వచ్చేసేసి ఎత్తుకుంది దీపారాధనకుంది, ఆ దీపారాధనకుంది ఇత్తలిది పెట్టినాడు. దాని చుట్టూ దీపాలు పెడదామనుకున్నాము, కానీ నాకైతే చేత కాలేదు. ఏమన్నా రేపు మర్నాడు చూద్దాము, ఇంకా దీపావళి ఇంకా 2 రోజులు ఉంది కదా, సాధ్యం ఉన్నంత వరకు చేద్దాము. అంటే మనం పూజ చేసుకుంటే చాలు, తృప్తిగా చేసుకొని ఆ తల్లిని నమస్కారం చేసుకుంటే చాలు. ఈ విధంగా వచ్చేసి పాదాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా, మీకు చూపిస్తాలేండి. నిదానంగా వేసి నాకు వేసేకైతే వస్తుంది, కానీ నాకైతే ఓపిక లేదు. నేనైతే తలస్నానం కానీ చేయలేదు, ఒళ్ళు స్నానమే చేసినాను. తలపై నీళ్ళు వచ్చి ప్రోక్షణ చేసుకున్నా, గంగా యమున సరస్వతి అనుకొని తలపైన చేసుకున్నా. ఇప్పటికి వచ్చేసి సోమవారం రోజు చేసినాను. ఎందుకంటే కొంచెం ఇంకా ఈ జలుబు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుందని తలస్నానం చేయాల. అట్లా ఆరోగ్యం సహకరించినప్పుడు తలపైన ప్రోక్షణ చేసుకొని కానీ మనం అనేది చేసుకోవచ్చు అంట. చూడండి, నేనైతే హెల్త్ బాగాలేనప్పుడు ఇదే విధంగా చేసుకుంటాను. మరి వచ్చేసి శుక్రవారం రోజు ఉలవలు మొలకట్టిన కూర చేసినానంటే కదా, కర్రీ మసాలా కర్రీ, అది ఏ విధంగా చూపిస్తా చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించిన కుక్కర్ పెట్టినాను, ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసిన, బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వచ్చేసి కొత్తిమీర ఎండు కొబ్బరి 3 టమోటాలు అల్లము ధనియాలు చెక్క లవంగ వెల్లుల్లి మిక్సీ పట్టేసినాక ఆ మసాలా వేసేసినాను. ఆ మసాలా బాగా వేగేటప్పుడు కారము ఉప్పు పసుపు వేసేసి బాగా అసలు అయితేనా ఆయిల్ పైకి తేలేదంట్లా మసాలా వేయగల. మా ఇంట్లో అయితేనా ఆయిల్ పైకి తేలదులేండి, మీరు వేసుకుంటారు కాబట్టి చెప్తాను. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఆయిల్ అయితే తేలదు, కానీ బాగా ఒక 2 నిమిషాలు బాగా వేయించేసినాను. తర్వాత వచ్చేసి ఉలవలు మొలకలు వచ్చిండేటివి, క్యారెట్ క్యాప్సికము బంగాళదుంప అవి వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాయి. అవి వచ్చేసి అనప బ్యాళ్ళు అంటారు. ఏమన్నా తక్కువ వస్తుందేమో కర్రీ అనేసి కొంచెం నానేసుకున్నాను. మా ఇంట్లో అయితే కర్రీస్ అయితేనా కొంచెం మేము ఎక్కువే తింటాము, కారం తక్కువ వేసుకొని కర్రీ అనేది ఎక్కువ తింటాము. ఒక్క చపాతీకైనా కొంచెం చిన్న బౌల్ ఉంటాయి చూడండి, ఆ బౌల్ నిండా పెట్టుకొని తింటాము. ఇంకా మరీ వచ్చేసి ఈ అనబ్యాళ్ళు కానీ వేసేసేసి ఆ ముక్కలకు ఆ మసాలకు బాగా ఒక 5 నిమిషాలు బాగా ఏం చేసినామంటేనా మనకు నిలువ ఉన్నా కానీ సాయంత్రానికే ఒక్కొక్కసారి మసాలా కర్రీలు చెడిపోతాయి. ఆ విధంగా చెడిపోకోకుండా మనం అనేది బాగా వేయించి వెంటనే మసాలా వేసేయడము, వెజిటేబుల్స్ వేసేయడము, నీళ్ళు వేసేసి కుక్కర్ పెట్టినామంటేనా తొందరగా చెడిపోతుంది. ఈ విధంగా చేసుకున్నా కానీ కొంచెం నిలువ అనేది ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. మనకు కొంచెం గిన్నెలో చేసుకునేలాగా ఉంటుంది. టైం ఉంటేనే గిన్నెలో చేసుకుంటేనే ఈ కూర బాగా రుచిగా ఉంటుంది. నాకు కానీ టైం లేదు, నాకు టైం లేక కాదు, కాళ్ళు లాగుతున్నాయి.
సరే అనేసి కొంచెం ట్యాబ్లెట్స్ కానీ ఎక్కువ వాడడం వల్ల కానీ కొంచెం వెయిట్ కానీ పెరిగినాను. మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇంకా మరీ వచ్చేసి శుక్రవారం రోజు ఉదయాన్నే పాలు పొంగినాయి. ఇంకా దానికి నీళ్ళు ఎన్ని కావాలో అన్ని వేసేసేసి విజిల్ పెట్టేస్తే 3 విజిల్స్ అంతే. కర్రీ బాగా టేస్టీగా ఉంది. రాగి సంగటిను ఉలవల కర్రీ. కానీ ఉలవల కర్రీ వచ్చేసేసి పొటాటో వేసినా కదా, నేనైతే ఎక్కువ తినలా. టేస్ట్ ఎట్లుందో అని కొంచెం చూసినాను అంతే. మళ్ళీ ఉదయాన్నే శుక్రవారం ఉదయాన్నే వచ్చి కొత్తిమీర, అల్లము, టమోటా, ఆనియన్ అన్నీ పచ్చడి చేసి నిన్న వీడియోలో పెట్టింటి చూడండి. ఆ పచ్చడి ఉంటే రాగి సంగట్లో తిన్నాను. ఎక్కువ అయితే బాబు ఆయనే తిన్నాడు. ఈ మసాలా కర్రీస్ అంటే అవ్వగాని తిందు. ఇంకా అవ్వ వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి చేసుకుంది. పాలు అంటి కదా, పాలు పొంగినాయి. ఎప్పుడో రోజు పొంగితే ఏమి ఇబ్బంది లేదు. తరచుగా పాలు అనేది ఇంట్లో పొంగకూడదు. ఎప్పుడన్నా ఒక రోజు పొంగితేనే శుభశకునంగా భావించవచ్చు. మరొక వీడియోలో